నాగర్ కర్నూలు జిల్లాల బడి పంచాయతీ రోజు కింద ముదురుతుంది కదా. నాగర్ కర్నూలు జిల్లా సిర్సావాడ కాడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు మర్రి జనార్దన్ రెడ్డి 2 కోట్లతోటి హై స్కూల్ బిల్డింగును కట్టించిండు. అయితే దానికి మర్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అని పేరు పెట్టిండు. ప్రభుత్వం మారే వరకు ఆ బడిలో మర్రి సార్ పేరు కనబడకుట అన్నిటికీ రంగులేసిండ్రట. గద్దెలిచి గిట్ల గరమైతుండు మర్రి జనార్దన్ రెడ్డి సారు. కార్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సార్కు లేనిదో జగడం మోపైంది. నాగర్ కర్నూలు జిల్లా సిర్సవాడ సార్ సొంతూరు. పుట్టినూరుకు ఏదన్నా చెయ్యాలని 2 కోట్ల మీదనే పెట్టి హైటెక్ బడి కట్టించిండు. ఈ ఫిబ్రవరిలోనే రిబ్బన్ గుంజిండ్రు. అప్పుడు కూడా సార్ కంటే ముందుగానే వేరేటోళ్ళు పోయి రిబ్బన్ కటింగ్ చేసిండ్రు. అప్పుడు పెద్ద పంచాదే అయింది. ఇక ఆ బడికి మర్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కట్టించిందని పేరు పెట్టిండ్రు. బెంచీలకు కూడా మర్రి సార్ పేరే ఉన్నది. అయితే ఇప్పుడు అక్కడి లోకల్ ఎమ్మెల్యే కూచుకుల్ల దామోదర్ రెడ్డి సారు మర్రి సార్ పేరు కనబడకుండా అన్నిటికీ రంగులు పూసిండ్రట. అంతేకాదు ఎమ్మెల్సీ నిధులతోని బెంచీలు ఇస్తే దానికి కుచుకుల్ల దామోదర్ రెడ్డి పేరేయించుకుండు. నేను సొంత పైకంతోని స్కూల్ కట్టించి మా ట్రస్ట్ పేరు పెట్టిస్తే అది కనబడకుండా పెయింట్ వేసిండ్రు. నేనే మీ లెక్క చేయాలంటే కుచుకుల్ల దామోదర్ రెడ్డి భార్య కుచుకుల్ల సౌభాగ్యమ్మ పేరున్న బిల్డింగ్లకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పెయింటింగ్ వేయించేటోని. అట్లా చేయలేదు, అది నా సంస్కారం. మీ లెక్క దిగజారిపోలేదని భగ్గుమన్నాడు. ఆ పేరు మీద నాకు పెయింట్ వేసి రాత్రిపూట దొంగల్లా పెయింట్ వేసి పొద్దుగాల ఓపెన్ చేసుకుని పోయారు. ఏంది ఇది? ఏం సంస్కారం ఇది? మేమే వేయాలనుకుంటే మీ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి కూచుకుల్ల సౌభాగ్యమ్మ అనే పేరు నేను ఎప్పుడో పెయింట్ వేసేవాడిని. కానీ ఆ స్కూల్ పెట్టి లిమిటెడ్ అని ఒకటి ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని మర్రి రిటైల్లో మేము వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులతోటి ఒక స్కూల్ కడితే దాన్ని మర్రి అని పేరు పెట్టినాం. దానికి వినాయకుడు ఫోటో పెట్టి భోజనశాలకు నల్లబట్ట కట్టి ఇలా మీరు స్కూల్ ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది భావ్యమా? సభ్య సంస్కారం ఇది నీకు నేర్పినది మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం నీకు ఇదేనా? అట్లనే పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చిండు. నేను 3వ కన్ను తెరిస్తే మాత్రం విశ్వరూపం చూస్తారు, ఖబర్దార్ అని గరమైండు. జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మీరు పోలీసులు రియల్ గా పోలీసులు అయితే మీకు జీవ రక్తం ఉంటే మీకు సిగ్గుచరం ఉంటే న్యాయమక్కం ఉండండి. మీరు న్యాయమక్కం ఉండండి. మీకు ఇక్కడ జిల్లా పోస్ట్ కందనూరులో కాకపోతే ఇంకా గొప్పగా పోస్ట్ చేస్తుంది. మంచి పని చేస్తే ప్రభుత్వం గుర్తించి మీకు హైదరాబాద్లో పోస్టింగ్ ఇస్తుంది. చెడు పని చేసిరనుకో చివరికి సస్పెండ్ అయ్యి మీరు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు మీకు పోస్టింగ్లు ఇచ్చారని చెప్పి వాళ్ళకు అనుకూలంగా పనిచేసి తప్పుడు పనులు చేసి మీరు చేస్తుంటేది మంచి పద్ధతి కాదు. ఇకనైనా మార్చుకోండి. లేదు అంటే పైన ఉన్న షర్టు తీసేసి 3 రంగుల జెండా కుట్టించుకోండి. పోలీస్ సోదరులు నేను నిజంగా చెప్తున్నాను. న్యాయం వైపు ఉంటే యూనిఫామ్ వేసుకోండి. న్యాయాన్ని చెప్పాలనుకుంటే మాత్రం 3 రంగుల జెండా కుట్టించుకోండి, కండువ కొప్పించుకొని అనుకోండి. ఖబర్దార్ నేను చెప్తున్నా. నేను చెప్తున్నా, మర్రి జనార్దన్ అనే వ్యక్తి 2 కళ్ళు తెరిస్తే మీకు ఇబ్బంది అవుతుంది. నేను మీకు అవకాశం ఇవ్వాలి, మంచికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మౌనంగా ఉన్నా. నా మౌనమే ఆ చేతగానితనంగా మీరు భావించొద్దు. సొంత పైసలతోటి కట్టించిన బడి మీద గీ రాజకీయమేందో. వాళ్ళు కట్టరు, కట్టించిన వాళ్ళ మీద ఏడిస్తే ఏందన్నట్టు అని ముక్కిరిస్తురట సిరిసవాడ జనమంతా.